అన్ని రకాల పేదలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా సహాయపడాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈరోజు ఏదైతే పేద ప్రజలు మంచినీళ్ళు కొనుక్కొని తాగలేక ఈ కలుషిత నీరు తాగడం వల్ల ఎక్కువ అనారోగ్య పాలవుతున్నారనే ఉద్దేశంతో మరి చక్కగా ఒక RO ప్లాంట్ ఏర్పాటు చేసి పేదవారందరికీ కూడా స్వచ్ఛమైన నీరు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకొని ఈరోజు దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఇక్కడికి వచ్చి పేదవారందరికీ కూడా ఉచితంగా మంచినీళ్ళు ఇవ్వటం, ఎవరైతే రారని వారు ఉంటారో వారికి కూడా వ్యాన్ల ద్వారా ఈ నీరు అందించాలనే ఉద్దేశంతో 2 వ్యాన్లు ట్యాంకర్లు కూడా పెట్టుకొని మరి ఇక్కడికి రాలేని పేదలకు కూడా ఇంటి దగ్గరే నీళ్ళు అందించాలనే ఆలోచన రావటమే గొప్ప విషయం. ఆయన మరి కుమార్తె మరి భౌతికంగా ఆయన దగ్గర లేకపోయినా ప్రతి పేదవాడి గుండెల్లోని కూడా ఆ పాపుడ్డేలాగా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఎవరైతే తిని సరుకులు కొనుక్కొని తినడానికి కూడా నోచుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి నిత్యావసర వస్తువులు కూడా అందిస్తూ మరి చక్కటి మంచినీరు ఇచ్చి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ఎవరైతే కంటి ఆపరేషన్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా ఆర్థిక సాయం ఇస్తూ అలాగే చదువుకునే పిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రతి పేదవాడి పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, డబ్బు లేక వారి చదువులు ఆకూడదనే ఉద్దేశంతో వారికి కూడా ధన సాయం చేయడం అంటే ఇన్ని కార్యక్రమాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తులు అక్కడక్కడ ఉంటారు, గ్రామానికి ఒకరు కూడా ఉండరు. నాకు తెలిసిన దాంట్లో చుట్టుపక్కల ఎక్కువగా చేసేది వెంకటరామరాజు గారు. మరి తప్పనిసరిగా ఆయన ఏ స్వలాభం ఆశించకుండా ప్రత్యేకంగా పేదవారందరికీ సహాయపడాలని మంచి మనసుతోటి ఈ కార్యక్రమాలను చేసుకుంటున్నారు. కాబట్టి ఆ భగవంతుడు ఆయనకి మరింత ఐశ్వర్యం ఇచ్చి ఇంకా కొంతమందికి బాగా సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఆయనకి మంచి ఆరోగ్యం, మంచి సంపద తప్పనిసరిగా భగవంతుడు ఇస్తాడు. ఆయన ఇంకా 10 మందికి సాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి కాబట్టి ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఆ సేవలు పొందుతున్న వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఆయన ఎల్లప్పుడూ బాగుండాలని మంచి మనసుతో మాత్రం మీరు జీవించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. RO ప్లాంట్ మమ్మల్ని ఇచ్చేసిన మేమందరూ మన ముఖ్య అతిథిగా మా PVL నరసింహరాజు గారు, ఉండి ఇన్ఛార్జ్ PVL నరసింహరాజు గారు, అలాగే డాక్టర్ నీలాద్రిరాజు గారు, మన MPP గారు, అలాగే మన నాగరాజు గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు కానకూరు గ్రామంలో ఈయన సేవా కార్యక్రమాలు శ్రీదేవి ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మనస్తత్వానికి కలగజేయటం ఆ భగవంతుడు ఎంతో ఇవాళ ఆయన స్థితిని మనం మరీ బాగా ఎదగాలని చెప్పి, అలాగే ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఊరి గురించి ఆలోచించే వాళ్ళు అతి తక్కువ మంది. అటువంటి ఆయన ఈరోజు సొంత ఊర్లో మన ప్రజలందరూ బాగుండాలి, మన వాళ్ళందరూ బాగుండాలనే ఆలోచన చేసి ఊరికి ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి, అలాగే మన వృద్ధులకు ప్రతి నెలకు సరిపడా సరుకులు, నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, అలాగే హెల్త్ వైజ్ గా కానీ ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరింతగా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా ఉన్న స్థితికి ఎదగాలని చెప్పి ఇటువంటి ఈ కార్యక్రమాలు చేసినందుకు మన అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ హృదయపూర్వక నమస్కారం. దానికి చేసిన అన్ని కార్యక్రమాలు కూడా మన ఊరికి ఉపయోగపడే కార్యక్రమాలు తప్ప ఉపయోగపడే కార్యక్రమాలు ఏం లేవు. ఈ రోజు మన ఉచిత RO వాటర్ ప్లాంట్ సో మనకి మన ఊరికి కానీ వెళ్ళిపోతే దీని మెయింటెనెన్స్ కూడా బాగా ఎక్కువ అవుతుంది. ఆ మెయింటెనెన్స్ ఒకవేళ ఇబ్బంది వచ్చినా మన ఊరు ప్రజలందరూ కూడా దానికి సహకరించుకుంటా దీన్ని వెళ్ళాలని కోరుకుంటూ
మరిన్ని అవకాశాలు ఆయన చేస్తారని కోరుకుంటూ సెలవుకుంటున్నాను. కూతురు మీద మంచి వల్లమాలిన ప్రేమ ఆయనకి శ్రీదేవి గారి మీద. ఆవిడ మనకి ఇక్కడ లేకపోయినా ఆవిడ్ని ఊళ్ళో ఎప్పుడు కూడా అలాగే బతుకున్నట్టుగా చూసుకోవడానికి ఆయన ఆ రూపంలో ఈ ఊరందరికీ సేవ చేస్తున్నాడు. ఆయన ప్రతి కార్యక్రమం మీద ఆవిడ పేరు ఉంటుంది. ఆయన మన ఊరికి వచ్చిన ఒక శ్రీమంతుడే. ఎందుకంటే ఎంతమందో కోటేశ్వర్లు ఉంటారు, అందరికీ దాతృత్వం అనేది రాదు. అలాంటిది ఆయనకి ఇచ్చాడు ఆ భగవంతుడు. ఆయన్ని అందరం కూడా ఆ కుటుంబాన్ని ఇంకా వృద్ధి చెంది ఆయన ఇంకా మంచి పెంచుకొని ఇంకా ఊరికి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం.